వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ కీలక దశలో అవుటయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగులో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అయితే ఆ బంతి బ్యాటుకు తాకిందా లేదా అనేది డౌట్. బంతి బ్యాటుకు తాకినట్టు స్పికోమీటర్లో స్పైక్ చూపిస్తున్నప్పటికీ అదే సమయంలో అది ప్యాడ్ కూడా తాకినట్టు అనిపిస్తోంది. అయితే బ్యాట్ తన ప్యాడ్కు తాకడం వల్లే ఆ స్పైక్ వచ్చిందనేది రాహుల్ వాదన. కానీ ఆయా యాంగిల్స్లో పరిశీలించిన థర్డ్ ఎంపైర్ మాత్రం రాహుల్ను అవుట్గా నిర్ధారించాడు. ఈ నేపథ్యంలోనే పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థర్డ్ ఎంపైర్ ఇంకా కొన్ని కోణాల్లో చూసి నిర్ణయం చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అలాగే హాట్స్పాట్ టెక్నాలజీ వాడి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు అనేది మరికొందరి వాదన. దీంతో ఈ హాట్స్పాట్ పేరు తెరపైకి వచ్చింది. మరి ఈ హాట్స్పాట్ అంటే ఏంటి? ఇది దేనికి వాడతారు అనే చర్చ మొదలైంది. మరి ఈ టెక్నాలజీ ఏంటంటే బ్యాటర్ను ఎక్స్రే ఫిల్మ్ తరహాలో చూపించడమే హాట్స్పాట్ ప్రత్యేకత. ఆ సమయంలో బ్యాటుకు బంతి తగిలినప్పుడు వైట్ స్పాట్ పడుతుంది. దీంతో బ్యాటుకు బంతికి తగిలిందా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎల్బీడబ్ల్యూ అవుట్లను కూడా నిర్ణయించవచ్చు. ప్యాడ్కు బంతి ఎక్కడ తగిలింది అనేది హాట్స్పాట్తో క్లియర్గా తెలుసుకోవచ్చు. దీనికోసం ఇన్ఫ్రారెడ్ కెమెరాలు వాడతారు. ఇవి ప్రతి ఫ్రేమును క్యాప్చర్ చేసి ఒక వీడియోగా అందిస్తాయి. నవంబర్ 23, 2006న గబ్బాలో జరిగిన ఇంగ్లాండ్ టెస్టులో తొలిసారి ఈ టెక్నాలజీని వాడారు.